కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మీనాక్షి నటరాజన్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ కోర్టుకు సంబంధించిన ఒక ప్రైవేటు ఫిర్యాదు నోటీసు అఫిడవిట్లో పేర్కొనలేదనే కారణంతో బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు మేరకు ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే దీనిపైన ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ దాఖలు కాలేదని, కేవలం నోటీసు దశలో ఉన్న అంశాన్ని దాచారంటూ నామినేషన్ తిరస్కరించడం చట్టవిరుద్ధమని కాంగ్రెస్ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి, బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. రాజిరెడ్డి, ఇప్పటికే మధ్యప్రదేశ్ లో ఆసక్తికరమైనటువంటి అంశం నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవైపు మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యత్వాన్ని తిరస్కరించినటువంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే నిన్నటికే చివరి డేట్ కావడంతో నిన్న ముగ్గురి నామినేషన్లు ఉండడంతో నిన్న ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వారిని రాజ్యసభ సభ్యులుగా ఎన్నికల సంఘం డిక్లేర్ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు మీనాక్షి నటరాజన్ సవాల్ చేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టులో అటు కాంగ్రెస్ తరఫున వాదనలు, ఇటు ఎన్నికల కమిషన్ తరఫున వాదనలు వినిపించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీనాక్షి నటరాజన్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఇది ఒక ప్రైవేట్ కేసు, ఇందులో క్రిమినల్ కేసు లేదు కాబట్టి ఈ యొక్క నామినేషన్ తిరస్కరణ ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ చేశారో దాన్ని ఆ రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడాన్ని చెల్లదు అని సవాల్ చేశారు. మరోవైపు ఇది ఈ కేసులో ఉన్నటువంటి పూర్వపరాలను మీనాక్షి నటరాజన్ ఆ యొక్క అఫిడవిట్ లో దాఖలు చేయలేదు కాబట్టి ఈ యొక్క నామినేషన్ ను తిరస్కరించామని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది ఈ రోజు వాదనలు వినిపించే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజు సుప్రీంకోర్టులో వాడివేడి చర్చలు జరిగే, వాడివేడి వాదనలు జరిగే అవకాశాలనే. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఈ రోజు మీనాక్షి నటరాజన్ వేసినటువంటి పిటిషన్ పైన, అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు వాదనలు విననుంది. మొత్తానికి ఈ రోజు తీర్పు రానుంది. అయితే ఇప్పటికే నిన్నటికే చివరి గడువు కావడంతో నామినేషన్లు 3 ఉండడంతో బీజేపీకి సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభ సభ్యులుగా నిన్న ఎన్నికల కమిషన్ డిక్లేర్ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఈ రోజు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? ఆ తీర్పు ఒకవేళ మీనాక్షి నటరాజన్ అనుకూలంగా వస్తే ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికల కమిషన్ ముగ్గురిని రాజ్యసభ సభ్యులుగా బీజేపీ అభ్యర్థులను డిక్లేర్ చేసింది కాబట్టి మరి తదుపరి చర్యలు ఎట్లా తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.